దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. జ్ఞానము ఘోషించుచు ఉన్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచు ఉన్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి కలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేవికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయన యొక్క అపోస్తలులు, ఇదిగో ప్రవక్తలు, సువార్తికుల ద్వారా ఇదిగో వీధి వీధికి నీ సువార్తను ప్రకటించుచుండగా, జ్ఞానము ఇదిగో పురవీధుల నుండి పిలుచుచు ఉండగా, జ్ఞానమును వినిపించుచు ఉండగా వినలేనటువంటి వారు ఎందరో. దయచేసి వాక్యము ద్వారా ఇదిగో సువార్త జరుగుతున్నదని ఎరిగి సత్యమైన యొక్క దేవుని జ్ఞానమును పొందుటకు ఆయన మార్గంలోనికి ప్రవేశించము. ప్రభువు యొక్క వాక్యమును దీవించునుగాక. ఆమేన్.